ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటుగా సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ షష్ఠి రాత్రి 7:14 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 9:56 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, బుధుడు వక్రగతిలో తులారాశిలోను, రవి వృశ్చికంలోను, కుజుడు వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే పోటీతత్వ పరీక్షలకు సంబంధించి మీరు ఎక్కువగా ప్రయాసకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి, ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, దీనిపైన మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి చిమ్మిలి నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు వీరికి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే మీరు చేసే ప్రతి పని గురించి కూడా నలుగురు మెచ్చుకోవటం, తగిన గుర్తింపు లభించటం, దీనికి సంబంధంగా మీరు ఇంకా ఎక్కువగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఈరోజు వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఇక్కడ వీరికి ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి అనేది లేకపోయినా నెమ్మదిగా వీరి వ్యాపారం పైన వీరు అధిక శ్రద్ధను, దృష్టిని పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన మాత్రం మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు పెద్దగా ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎర్ర మందారాలతోటి పూజించాలి, ఆవు పాలు నివేదించాలి. దీని వలన ఆర్థిక పరిస్థితులలో మార్పులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా వీరికి లాభదాయకంగా ఉండటం, భాగస్వామ్యం వలన లాభాలు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగంలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా వ్యాపారానికి సంబంధించి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించాలి. నువ్వుల లడ్డూలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటుగా మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధను వహించాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు, వీరికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎర్ర చేమంతులతోటి పూజించాలి. పులిహోర నివేదించాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా అనేక విషయాలలో మార్పుల గురించి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీకు ఎటువంటి మొక్కుబడులున్నా నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, వారి యొక్క చదువు, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా వీరికి కొన్ని మార్పులు అనేవి కనపడుతున్నా వీటికి సంబంధించి వీరు పెద్దగా ఆనందంగా ఉండే అవకాశాలు కూడా గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని సన్నజాజులతోటి పూజించాలి. దద్దోజనం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా గోచరిస్తోంది. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు చేస్తున్న ఆలోచనలను మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత మిత్రుల్ని, స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలకి వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు వీరి యొక్క ఉద్యోగం గురించి కూడా జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి వీరికి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా అది మీకు నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పారిజాతాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన అనుకున్న ప్రతి పని వీరికి దిగ్విజయంగా పూర్తవుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన స్థితిగతులు, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కటి గౌరవ మర్యాదలు పెరగటము, ఉన్నతమైన అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేయటం, తగు విధంగా మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కోర్టు విషయాలు లాంటివి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని సంపెంగలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన వీరికి కోర్టు విషయాలలో విజయావకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు ఆశించినట్టుగా ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్థానచలనం కోసం లేదా బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం వలన వీరికి ఎటువంటి లాభాలు అనేవి కనిపించటం లేదు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా అవి సానుకూలంగా పూర్తి కాకపోవటం, అనుకున్న ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని నందివర్ధనాలతోటి పూజించాలి. గోధుమ హల్వా నివేదించాలి. దీని వలన ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా వీరు ఎక్కువ శాతం స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. అనుకున్న ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేయాలని వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ముఖ్యంగా మీ యొక్క పిత్రార్జితాలు లేకపోతే మీ యొక్క స్వ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాత్రం మీరు ఆలోచన చేయటం, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. మీ యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రతను కనబరచాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించాలి. రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన గృహ సంబంధమైన విషయాలలో కలుగుతున్న చికాకులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించట్లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీరు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేయటం అనేది మాత్రం గోచరిస్తోంది. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా తీర్థయాత్రలు, దైవ దర్శనం ఇవి గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి గోచరించటం లేదు. కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లె పువ్వులతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి.
హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం వలన మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క చుట్టాలతోటి లేకపోతే మీ యొక్క మిత్రులతోటి మీ యొక్క ఆస్తికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది. నూతన వ్యాపారాలు నూతన భాగస్వామ్యం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని తెల్ల చేమంతులతోటి పూజించాలి. పులగం నివేదించాలి. దీని వలన కుజదోష నివారణ కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పనులన్నీ నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. నూతన రిజిస్ట్రేషన్ల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఇంకా ఆలస్యం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అయితే మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మీరు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు అనుకున్న పనులన్నీ కూడా మీరు సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన ధన నష్టం కలుగుతుందని కూడా గ్రహించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించాలి. పరమాన్నం నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.